బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం సరికాదని, పాడి రైతుల ప్రగతే లక్ష్యంగా శ్వేత విప్లవ స్ఫూర్తితో కృష్ణా మిల్క్ యూనియన్ మరింత అభివృద్ధి చెందాలి అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకటనాయుడు అన్నారు. వెంకయ్య నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా వీరవల్లిలోని విజయ డైరీ కామధేను ప్రాజెక్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ పాల దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విజయ డైరీలో 650 కిలోవాట్ల సామర్థ్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్లు కృష్ణా మిల్క్ యూనియన్ పాలకవర్గ చైర్మన్ చెలసని ఆంజనేయులు సభ్యులతో కలిసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్య సాధనకు గ్రామాల స్వయం సమృద్ధికి పాడి పరిశ్రమ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. మహిళా సంఘాలను ప్రోత్సహించేలా యూనియన్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 1965లో 646 లీటర్లతో ప్రారంభమైన కృష్ణా మిల్క్ యూనియన్ ఏటా 11 కోట్ల లీటర్ల పాలు సేకరిస్తూ 1220 కోట్ల వ్యాపారం చేయటం శుభ పరిణామమన్నారు. విజయ డైరీ అంటే తనకు మండవ జానకి రామయ్య గుర్తుకు వస్తారని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. శ్వేత విప్లవ పితామహుడు కొరియన్ అడుగుజాడల్లో రైతులు అభ్యున్నతి లక్ష్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ పనిచేస్తుందని చైర్మన్ చెలసని ఆంజనేయులు తెలిపారు. అనంతరం 11.06 కోట్ల బోనస్ చెక్కులను వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పాల సొసైటీలకు అందజేశారు. కార్యక్రమంలో ఎండి కొల్లి ఈశ్వరబాబు, ప్రెస్ అకాడమీ చైర్మన్ సురేష్, కిసాన్సా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం బాగుండాలంటే ప్రశ్నించే వాళ్ళు ఉండాలి. ఈ వ్యవస్థ అంతా మనం కోఆపరేటివ్ వ్యవస్థలో సంఘ సభ్యులు, సంఘ అధ్యక్షులు, జిల్లా స్థాయిలో డైరెక్టర్లు ఇంకా అందరినీ మనం ఎన్నుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ 1000 కళ్ళతో ఏమి జరుగుతుందో చూస్తూ ఉండడం, ఆ తర్వాత దాన్ని అవసరమైతే ప్రశ్నించడం, విమర్శించడం, సద్విమర్శ చేయడం, తద్వారా ముందుకు వెళ్ళడం. కోఆపరేటివ్ వ్యవస్థ బాగుపడాలంటే అదే ఉత్తమమైన మార్గం. అందరూ సహకరించుకోవాలా. సహకార వ్యవస్థలో రాజకీయం ఉండకూడదు. ఆ తర్వాత మన ధ్యేయం అందరం కూడా లాభార్జన చేసి లాభాలను అందరికీ పంచిచ్చేట వ్యవస్థ కోఆపరేటివ్ వ్యవస్థ. దురదృష్టవశాత్తు ఎప్పుడైతే కోఆపరేటివ్ వ్యవస్థలో రాజకీయాలు ప్రవేశించాయో దేశంలో అనేక మంచి సహకార సంఘాలు కూడా దెబ్బతినిపోయినాయి, వివాదంగా మారిపోయినాయి. కోఆపరేటివ్ వ్యవస్థ నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా మంచిది, ఉత్తమమైనది, సంస్కారవంతమైంది. మన చేత మనం ఎన్నుకున్న వాళ్ళు మన ముందే ఉండి మన యొక్క ఉత్పత్తిని పెంచి దాన్ని అందరికీ పంచి సంతోషాన్ని కలిగించేట చక్కని వ్యవస్థ కోఆపరేటివ్ వ్యవస్థ. అయితే దాంట్లో రాజకీయాలు ప్రవేశించకూడదు. కోఆపరేటివ్ వ్యవస్థలో రాజకీయం ప్రవేశిస్తే అది దెబ్బతింటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం ఉండాలా, రాజకీయ పార్టీలు కూడా ఉండాలా. నేను ఒక రాజకీయ పార్టీకి అఖిల భారత అధ్యక్షుడు అయ్యాను. అందులో నేను రాజకీయ పార్టీలు ఉండకూడదని చెప్పడాలే. కోఆపరేటివ్ వ్యవస్థలో రాజకీయం ఉండకూడదు. రైతుల యొక్క ప్రగతే బాధ్యతగా పెట్టుకొని తద్వారా ఆ యొక్క సహకార సంఘం ముందుకు వెళ్ళాలి. ఇవాళ ఆనందం ఎందుకంటే ఈ కృష్ణా జిల్లా మిల్క్ యూనియన్ రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిపి అందరూ కూడా ఒకరితో ఒకరు సంప్రదించుకొని సలహాలు చేసుకొని రోడ్డు పోటీ వస్తూ ఉంటే వాటిని సరిదిద్ది మంచిగా ఉత్పత్తిని పెంచిన ఉత్పత్తిని పంచి అందరిలో ఆనందం కలిగి